వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: గ్రామ వార్డు సచివాలయాలు బలోపేతం చేసేందుకు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అవుట్సోర్సింగ్ డిప్యుటేషన్పై 2778 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారిక భాషా కమిషన్ పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం అంటూ నిర్ణయించారు. పలు పర్యాటక ప్రాజెక్టులకు భూములు కేటాయింపులకు నిర్ణయం తీసుకుంది మంత్రిమండలి. సిఆర్డీఏ పరిధిలో భూ కేటాయింపులకు నిర్ణయం తీసుకున్నారు మంత్రిమండలి. క్యాపిటల్ సిటీ మౌలిక సదుపాయాలకు ఓకే చెప్పింది మంత్రిమండలి. క్యాపిటల్ సిటీలో మౌలిక సదుపాయాల కోసం 904 కోట్ల రూపాయల నిధుల విడుదలకు పరిపాలన ఆమోదం తెలిపింది మంత్రిమండలి. 33 అజెండా అంశాలకు మంత్రిమండలి క్లియరెన్స్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశమైంది. సమావేశంలో 51వ సిఆర్డీఏ సమావేశ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 51వ సిఆర్డీఏ సమావేశం ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల్లోనే 51 రోజులు 51 సమావేశాలు నిర్వహించింది కూటమి ప్రభుత్వం. 51 సమావేశాలు నిర్వహించిందంటే పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గత పాలనలో ఏ రకంగా మంత్రిమండలి వర్గం కొనసాగింది, నేడు మంత్రిమండలి తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి, ఎంతలా కష్టపడి పనిచేస్తున్నారో 51వ సమావేశం నిర్వహించడమే ఉదాహరణ. గతంలో మంత్రిమండలి భేటీలు కూడా నిర్వహించిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి. స్వయం నిర్ణయాలు తీసుకుని వాళ్ళ చేత సంతకాలు పెట్టించడం తప్ప ఒక పని మీద కూలంకషంగా చర్చించడం కానీ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోవడం కానీ జరగలేదు. ఉదాహరణే మద్యం స్కామ్. మద్యం పాలసీ మార్చినప్పుడు కూడా మంత్రిమండలికి తెలియదు, ఆ శాఖ మంత్రికి కూడా తెలియదు. ఎవరికి ఏం తెలియకుండానే 1,00,000 కోట్ల రూపాయల పైన స్కామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ స్కామ్లో పాల్గొనడంతా జైళ్ల పాలే మగ్గుతూ ఉంటే ఇంకా జైళ్ల పాలు కావాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కోట్ల రూపాయలు సీజ్ అయ్యి ఇంకా కొన్ని కోట్ల రూపాయలు సీజ్ కాబోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఒక రాజకేశిరెడ్డి అధికారికంగా 13 కోట్లు ఒకసారి, 5 కోట్లు ఒకసారి సుమారుగా తన ఆస్తులను సీజ్ చేశారంటే ఎన్ని వందల కోట్ల రాజకేశిరెడ్డి దోచుకున్నాడో అర్థమవుతూ ఉంది. ఇంకా మిగతా వాళ్ళ లెక్కలను బయటికి తీస్తే ఎంత అవుతుందో తెలుసు. ప్రధాన సూత్రధారికి ఎన్ని లక్షల కోట్లు ముట్టాయో కూడా అర్థమైపోతుంది. బ్యాగులు మోసినాడే వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే సూత్రధారి ఎన్ని లక్షల కోట్లు సంపాదించుంటాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాజధాని పరిధి 29 గ్రామాల్లో 904 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.0 2025-30కి ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాలు డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2778 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ప్రతి నెల 1వ తారీఖునే 4,000 రూపాయల పెన్షన్ ప్రతి లబ్ధిదారుడికి అందిస్తున్నారు. ఇదే గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా. గత పాలనలో జగన్మోహన్ రెడ్డి 2,50,000 మంది వాలంటీర్లను పెట్టి ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టాడో చూసాం. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వటం, నచ్చిన వాళ్ళని కట్ చేయటం, ఇచ్చిన దాంట్లో కమిషన్లు నొక్కటం, దొంగతనాలు, దోపిడీలు అనేకం వెలుగు చూశాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఒకే రోజు ఆ గ్రామాల్లో, ఆ వార్డుల్లో, ఆ నియోజకవర్గాల్లో మొట్టమొదటి రోజే క్లియర్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మరి ఎందుకు ఆ వాలంటీర్లను పెట్టాడో అర్థం కాని పరిస్థితి. తన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, తనకు అనుకూలంగా ఉండే వాళ్ళకి మేళ్లు చేసే రకంగా తన పేటీఎం కార్యకర్తల కోసమే ప్రభుత్వ సొమ్ముని వాళ్ళకి దోచిపెట్టాడు. వాళ్ళు అడ్డం పెట్టుకుని వ్యవస్థను ఆడుకున్నాడు. ఆనాడు ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా కట్టడి చేసి ఆ వాలంటీర్లు ఎలా పెత్తనం చెలాయించారో చూసాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మంత్రులకు కూడా విలువ లేదు. వాలంటీర్లకు ఉన్న విలువ మంత్రులకి, ఎమ్మెల్యేలకు కూడా లేదు. వాలంటీర్ చెప్పిందే ఫైనల్. ఒక ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓతో పనిచేయించుకోవాలంటే ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ తీసుకెళ్తే మొహాన్ని కట్టిన పరిస్థితి చూసాం. అదే వాలంటీర్కి 1,000-2,000 ఇచ్చి పని చేసుకురావాలంటే 5 నిమిషాల పని అయిపోయేది. రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించాడు, అధికార యంత్రాంగాన్ని భ్రష్టు పట్టించాడు, ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టాడు వాలంటీర్లను పెట్టి. ఆ వాలంటీర్లను తీసేసిన తర్వాత పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలు, అందుతున్న తీరు, ప్రజలకు జరుగుతున్న మేళ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇప్పుడు చూస్తున్నాం. అర్హులకు పెన్షన్లు రద్దు కావు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతి నెల 1వ తారీఖున సుమారుగా 65 లక్షల మందికి వివిధ రకాల పెన్షన్లు అందుతున్నాయి. 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ కావచ్చు, కిడ్నీ బాధితులకు 10,000 రూపాయల పెన్షన్ కావచ్చు, బెడ్ రిడన్ వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ కావచ్చు,
ట్రాన్స్జెండర్ల పెన్షన్ కావచ్చు, రకరకాల పెన్షన్లు సుమారుగా 60 లక్షల మందికి అందుతున్నాయి. దీంట్లో సుమారుగా అనర్హులు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఒంగుని కొబ్బరికాయ కొట్టలేని వాళ్ళకి కూడా, ఒంగుని కొబ్బరికాయ కొట్టలేకపోయాడంటే మదంతో, కొవ్వుతో, అహంకారంతో, తలకెక్కిన కైపుతో కొట్టలేకపోయాడు, కానీ ఒంగుని కొట్టలే పరిస్థితి ఏం కాదు జగన్మోహన్ రెడ్డిది. అలాంటి వాళ్ళు కూడా పెన్షన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరిని ఏరివేస్తే సుమారుగా 1,00,000 మంది పైన తేలారు. దివ్యాంగుల పేరిట తన సొంత కార్యకర్తలకు కావాల్సిన వాళ్ళకి నాయకులు, ఎమ్మెల్యేలు ఎలా దోచిపెట్టారో కూడా చూసాం. నాయకులు, ఎమ్మెల్యేలు అంటాం కంటే కూడా వాలంటీర్లు తమకు నచ్చిన వాళ్ళకి, తమ వాళ్ళకి దివ్యాంగ పెన్షన్ శాంక్షన్ చేపించి దాంట్లో సగం వాళ్ళు తిని సగం ఆ లబ్ధిదారుడి పేరిట ఇచ్చారు. అన్నీ బాగుండి ఏ అంగవైకల్యం లేని వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చిన పరిస్థితి. సుమారుగా వాళ్ళు 1,00,000 మంది పైన తేలారు ఆఖరికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ సరి చేస్తూ మళ్ళీ డాక్టర్లను పెట్టి వెరిఫై చేపిస్తూ నిజమైన లబ్ధిదారుడు, నిజమైన వికలాంగుడికి మాత్రమే పెన్షన్ ఇవ్వాలన్న సంకల్పంతో దాన్ని సరి చేస్తున్నారు. తమకు నచ్చకపోతే, తమ మాట అనకపోతే నిజమైన దివ్యాంగుడు కూడా పెన్షన్ ఇవ్వని పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు. నిజమైన వికలాంగుడికి పెన్షన్ అందుతుంది. ఒకవేళ అందకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు, వెరిఫై చేసి వాళ్ళందరూ పెన్షన్ ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. సమర్థ సేవకు అవేర్ 2.0 వాతావరణం, నీటి నిర్వహణ సూచికలకు ప్రత్యేక వ్యవస్థ, వర్షాలు తుఫాన్లపై వారం ముందుగానే హెచ్చరికలు, విపత్తు నిర్వహణకు కీలకం కానున్న ప్రత్యేక వ్యవస్థ, ప్రాణ ఆస్తి నష్టాల నివారణలో ముఖ్య భూమిక, నదులు జలాశయాల్లో నీటి నిల్వలపైన నిరంతర పర్యవేక్షణ, సేద్యం మత్స్యరంగం సహా 42 విభాగాలకు సేవల విస్తరణ, సీఎం చంద్రబాబు ఆదేశాలతో డాష్బోర్డ్ తెచ్చిన ఆర్టీజీఎస్. పాలకుడికి ముందు చూపు ఉంటే, ఆలోచన ఉంటే, ఆ రాష్ట్రం పట్ల అభిమానం, ప్రేమ ఉంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా వారం రోజుల ముందే తెలుసుకునేలా, ప్రజలకు తెలియజేసేలా, తగు జాగ్రత్త చర్యలు తీసుకునేలా అవేర్ 2.0 తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్, ఏపీకి సమీకృత లాజిస్టిక్స్ ప్రణాళిక, ఏపీఎం టెర్మినల్స్తో ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం, సీఎం చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఎంఓయు, ఏపీ రెవెన్యూ శాఖకు స్కాచ్ అవార్డులు, వచ్చే నెల 20వ తేదీన ఢిల్లీలో ప్రదానం. ఉత్తమ విధానాలకు ఈ స్కాచ్ అవార్డుల నిదర్శనమన్నారు మంత్రి. పారదర్శకంగా డిఎస్సి నియామకాలు, నేడు అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల, పుకార్లు రేపే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి. మెరిట్ జాబితా విడుదల చేయకుండా ఇష్టానుసారం ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారంటూ బోత్స లాంటి నాయకులు కూడా పిల్లి కూతలు కోస్తా ఉన్నారు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పని పాట లేక దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. మెగా డిఎస్సి పరీక్ష నిర్వహించడం చేతకాక, ఉపాధ్యాయ నియామకాలు చేతకాక, తమ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వటం కూడా చేతగాని దద్దమ్మలు, చవటలు, సన్నాసులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 16,347 పోస్టులకు మెగా డిఎస్సి నిర్వహించి మెరిట్ లిస్ట్ విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టబోతా ఉంది. దానికి కూడా నిన్న మొన్న మెగా డిఎస్సి మెరిట్ లిస్ట్ విడుదల చేయలేదు, ఏదో జరుగుతుంది అని చెప్పి తప్పుడు ప్రచారాలు. వాళ్ళకి పరిపాలన చేత కాదు, ఉద్యోగ నియామకాలు చేపట్టడం చేత కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించడం చేత కాదు, పరిశ్రమలు తీసుకురావడం చేత కాదు. అయినా కొండమలకి మళ్ళీ ఎగిరెగిరి గంతులేస్తూ ఉంటారు. ఆ చేతగానితనం వల్లే, వాళ్ళ అసమర్థత వల్లే, వాళ్ళ నిర్వాకాల వల్లే, వాళ్ళ దోపిడీల వల్లే, వాళ్ళు చేసిన దారుణాల వల్లే ప్రజలు చాచి కొట్టారన్న జ్ఞానం లేకుండా, ఇంగితం లేకుండా, ఆలోచించుకోకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇవాళ ఇంకా పిచ్చి కోతలకు వస్తూనే ఉన్నారు. మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు చాలా సీరియస్గా తప్పుడు వార్తలు ప్రసారం చేసేవాళ్ళ మీద, డిఎస్సి మీద కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేసేవాడి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త పులివెందుల కావాలి, రక్తపు పులివెందుల మాకు వద్దు అని ప్రజలు స్పష్టంగా మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో తీర్పునిచ్చారు. 4 దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గాన్ని వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమను నమ్మి ఆ ప్రజలు పట్టం కడితే, రాజకీయ భిక్ష పెడితే, వాళ్ళకి న్యాయం చేయకపోగా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా, వాళ్ళని పాశవికంగా ఎలా వాడుకున్నారో, వాళ్ళని అడ్డబెట్టుకుని ఎలాంటి కిరాయి పనులు చేశారో ప్రపంచం అంతా చూసింది తెలుసు. ఇవాళ ఆ పరిస్థితి నుంచి రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా కూటమి పాలన అభివృద్ధి చెందుతూ ఉంది. మాకేంటి కర్మ, ఈ జగన్మోహన్ రెడ్డి మాకు ఎందుకు, ఇకనైనా బయటకు వద్దాం, బయటపడదామనే ఉద్దేశంతో మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థికి డిపాజిట్ కూడా రాకుండా చేసి టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుని
మా పందా మార్చుకున్నా మాకు కూడా అభివృద్ధి కావాలి, మేము కూడా రాష్ట్ర ప్రజలతో పాటు భాగస్వామ్యం పంచుకోవాలి, రాష్ట్ర అభివృద్ధిలో మాకు కూడా వాటా కావాలి, మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో పట్టం కట్టిన పరిస్థితి చూసాం. 4 దశాబ్దాలు పులివెందులు ఏలిన ఆ కుటుంబం కనీసం ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు సాగునీరు కూడా ఇవ్వలేకపోయింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి 14-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా పులివెందుల ప్రాంతానికి ప్రజలకి మంచినీళ్ళు కావాలి, సాగునీరు కావాలి సార్, మీరు ఇస్తే కానీ మా వల్ల కాదు, మేము బ్రతకలేకపోతున్నాం, ఈ దుర్మార్గులు మాకేం చేసిందేమీ లేదంటూ 2.5 అడుగులు గడ్డం పెంచుకున్నాడు ఆయన ఆ సతీష్ రెడ్డి. పులివెందులకు నీళ్ళు ఇస్తేనే గడ్డం తీస్తా అన్నాడు, కోరాడు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆగమేఘాల మీద గండికోట నుంచి ఆ ప్రాంతానికి తాగునీరు సాగునీరు ఇచ్చి ఆ ప్రాంత రైతాంగానికి ఆదుకున్న పరిస్థితి చూసాం, ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు ఇచ్చిన పరిస్థితి చూసాం. తర్వాత ఏం చేశాడు, టీడీపీకి వెన్నుపోటు పొడిచి తనకి రాజకీయంగా తన ఎదుగుదల కారణమైన టీడీపీని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుని పార్టీకి వెన్నుపోటు పొడిచి అంతకుముందు వాళ్ళతో ఎలాంటి పనులు చేశాడో అర్థమైన తర్వాత టీడీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీ పార్టీలో ఉంటా ఆనాడు రాజశేఖర రెడ్డికి తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎలా తాబేదారుగా తొత్తుగా పనిచేశాడో స్పష్టంగా అర్థమైంది. స్థానిక ఎన్నికల్లో ఎప్పుడు కూడా అభ్యర్థులు నిలబెట్టకుండా వాళ్ళ మాట విని వాళ్ళకి సపోర్ట్ చేసి ఇనానమస్గా గెలిపించిన పరిస్థితి చూసాం. ఏంటంటే సతీష్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలు ఉదాహరణ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా గెలిచామో చూసాం, అదే పులివెందుల నుంచి మెజార్టీ వచ్చింది. సాగునీటి ఎన్నికల్లో ఎలా గెలిచామో చూసాం, అదే పులివెందుల నుంచి మొత్తం సాగునీటి సంఘాలు మొత్తం టీడీపీ గెలిచింది. మొన్న జడ్పీటీసీ ఎన్నికలు ఎలా గెలిచామో చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి మెజార్టీని 40,000 తగ్గించాం. గతంలో కంటే 40,000 తక్కువ వచ్చింది జగన్మోహన్ రెడ్డి మెజార్టీ. ఎందుకు వచ్చిందా అంటే టీడీపీ పార్టీని సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు మోసం చేశారు కాబట్టి. ఇవాళ నిజాయితీపరుడైన నికార్సైన బీటెక్ రవి అక్కడ తన భుజస్కంధాల మీద టీడీపీ పార్టీని తీసుకుని ఆ ప్రాంత ప్రజలకు మంచి పనులు చేస్తూ వాళ్ళ కోరికలు తీరుస్తూ ముందుకు వెళ్ళబట్టి జడ్పీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం డిపాజిట్ కూడా రాని పరిస్థితి చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలని పరిస్థితి. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి బోర్డుని పెట్టుకుని సుమారుగా 2,000 కోట్ల రూపాయలు పనులు చేస్తున్నామని చెప్పి ఆ డబ్బును ఎలా మింగేశారో కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆ పరివారం ఉన్న ఆ 2 బజార్ల అభివృద్ధి తప్ప మిగతా పులివెందుల మొత్తాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు, నియోజకవర్గాలు నాశనం చేసి వదిలిపెట్టాడు. కక్ష రాజకీయాలు, దోపిడీ రాజకీయాలు, దుర్మార్గాలు తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది శూన్యం. కనీసం పులివెందుల నియోజకవర్గానికి జరగల. తమ పబ్బం గడుపుకోవడానికి, తమ రాజకీయం చేసుకోవడానికి, రాష్ట్రం మీద పడి పందికొక్కులా దోచుకు తినడానికి పులివెందుల ప్రజలను వాడుకున్నారు తప్ప ఆ కుటుంబం వల్ల ఒక వార్డు కూడా ప్రయోజనం జరగల. అది గత జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన దారుణాలు, ఘోరాలు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన జరుగుతున్న అద్భుతాలు. బీటెక్ రవి సవాలు స్వీకరించి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తే రేపు బై ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో, ఎవరిని ప్రజలు గెలిపిస్తారో స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే సవాల్ స్వీకరించలేక రాజీనామా చేయడానికి వణికిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న ఎన్నికలైన తర్వాత అన్నాడు ఆడేవాడో బీటెక్ రవి అంటా అని. బీటెక్ రవి అంటే తెలియదా? తెలియజేశాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీకు. ఆ బీటెక్ రవి సవాల్ చేస్తున్నాడు నీకు. దమ్ముంటే రాజీనామా చేయి, జడ్పీటీసీగా నా భార్య రాజీనామా చేపిస్తాను, ఒంటిమిట రాజీనామా చేపిస్తాను, ఎన్నికలకు వెళ్దాం, ఎవడు సత్తా ఏంటో తెలుస్తుంది అంటున్నాడు. సవాల్ స్వీకరిస్తావా? ఆ ధైర్యం దమ్ము ఉందా నీకు? సమాధానం చెప్పు. లేదంటే రాజకీయాల గురించి మాట్లాడటం మానేయి. నీ కేసులు, జైళ్ళు, బెయిల్లు వాటి సంగతి మాత్రం చూసుకో.